వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఈట్స్ విత్ అల్ఫోన్సా. ఈరోజు మనం చేయబోయే రెసిపీ నమ్మక్ పారా. ఇది చేసుకోవడం చాలా ఈజీ. మీరు రెసిపీ కరెక్ట్గా ఫాలో అయితే మీకు ఈ వీడియోలో చూపించినట్టు నమ్మక్ పారా రెడీ అవుతుంది. ముందుగా ఒక బౌల్లో 5 కప్పుల మైదా పిండిని తీసుకోండి. ఇందులోనే అరకప్పు వరకు బొంబాయి రవాని తీసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ వాముని మరియు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఇందులో 5 టీ స్పూన్ల కరిగించిన నెయ్యిని వేసుకోండి. వీటన్నిటిని బాగా కలపండి. నీళ్లు యూజ్ చేసుకుంటూ చపాతీ పిండిని మనం ఎలా అయితే కలుపుకుంటామో అలా ఈ పిండిని కలుపుకోండి. కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. పది నిమిషాల తరువాత పిండి నుంచి చిన్న చిన్న ఉండలను తీసుకొని మనం చపాతీ ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకోండి. అంత లావుగా అంత సన్నగా కాకుండా మీడియం టెక్స్చర్ వచ్చేంత వరకు ఈ పిండిని రోల్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధానంగా కత్తి యూజ్ చేసుకుంటూ డైమండ్ షేప్లో మనం రోల్ చేసుకున్న ఈ పిండిని కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేయడానికి ఒక చిన్న పిండి ముక్కను అందులో వేసి చూడండి. ఆ పిండి ముక్క ఆయిల్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటే ఆయిల్ హీట్ అయినట్టు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న నమక్ పారాని ఇందులో వేసేయండి. లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు నమక్ పారాని ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత దీనిని ఒక బౌల్ లేదా ప్లేట్లో తీసుకొని చల్లారేంత వరకు బయట పెట్టి తరువాత ఒక టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.